హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనము ఏన్షియంట్ హిస్టరీ ఎంసీక్యూస్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో నిన్న కొన్ని క్వశ్చన్స్ చూసాము. వి రియలీ గాట్ ఎ గుడ్ రెస్పాన్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ వీడియోలో మరి ఇంకొన్ని ప్రీ హిస్టారిక్ కల్చర్కి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి చూసేద్దాం. ఓకే, సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ హియర్ ఈజ్, ఇవి మనం ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో వెళ్తున్నాం టాపిక్ వైజ్. అండ్ అలాగే వీఆర్ కవరింగ్ మోస్ట్లీ స్టేట్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనము కవర్ చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫైండింగ్ ఆఫ్ artifacts from which of the following Mesolithic sites shows that the Mesolithic communities were in touch with the people of Harappan civilization అని అంటున్నారు అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఇక్కడ కొన్ని ఈ కింద ఇచ్చిన ప్రాంతాల్లో కొన్ని ఎవిడెన్సెస్, కొన్ని మెటీరియల్ రిమైన్స్ మనకి దొరికాయి. ఏ ఆర్టిఫాక్ట్స్ దొరకడం వల్ల, ఏ ప్రదేశంలో దొరకడం వల్ల మనకి ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద ఇచ్చినవి మనకి మీసోలిథిక్ సైట్స్ అండి, బాగోర్ అండ్ లాగ్నాచ్. సో వీటిలో మనకి ఇట్ షోస్ దట్ మీసోలిథిక్ కమ్యూనిటీ వాళ్ళకి హరప్పన్ పీపుల్కి ఒక రిలేషన్ ఉంది, దేవర్ కాంటెంపరీ అని చెప్పడానికి ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో బేసిక్గా ద ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ బి అనమాట. 1 సెకండ్. ఓకే, బోత్ ఏ అండ్ బి. ఎందుకంటే ఆర్టిఫాక్ట్స్ డిస్కవర్డ్ ఎట్ బోత్ బాగోర్ అండ్ లాన్హాస్, ఇట్ షోస్ ద కాంటాక్ట్స్ ఉన్నాయి మ్యూచువలిథిక్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళకి, అండ్ అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న పీపుల్కి కాంటాక్ట్స్ ఉన్నాయి అని చెప్పి. సో వాట్ ఆర్ ద ఆర్టిఫాక్ట్స్, ఏంటి ఆధారాలు అంటే కనుక మనకి దొరికినవి వచ్చేసి, సో సారీ దిస్ ఇస్ బీడ్స్ దొరికాయి, కొన్ని పనిముట్లు టూల్స్ దొరికాయి, అలాగే కొన్ని పాటరీ రిమైన్స్ దొరికాయి మనకి, కుండలు, అలాగే కొన్ని కల్చరల్ సిమిలారిటీస్ అంటే ట్రెడిషన్స్, కల్చర్స్, వీటిలో కొన్ని సిమిలారిటీస్ దొరికాయి అనమాట. సో వీటి బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, వీటి బట్టి మనం కొన్ని కన్క్లూజన్స్కి కూడా రావచ్చు. ఏంటి అంటే, వీళ్ళ మధ్యన ట్రేడ్ జరిగింది, కుండ మార్పిడి పద్ధతి, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ జరిగినాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చరల్ కాంటాక్ట్స్ కూడా, రైట్. కల్చర్ ఇక్కడికి క్యారీ అయింది అంటే దాని అర్థం అదే. ఓకే, సో దీన్ని బట్టి మీసోలిథిక్ పీపుల్ కంప్లీట్గా అంతరించిపోలేదు, ఐసోలేట్ అయిపోలేదు. బట్ స్టిల్ హరప్పా సివిలైజేషన్లో వాళ్ళ యొక్క కల్చర్ కానీ, వాళ్ళ యొక్క ఆర్టిఫాక్ట్స్ కానీ మనకి క్యారీ అయినాయి అని చెప్పి, దీని ద్వారా వాళ్ళకి టచ్ రిలేషన్ ఉంది అని మనము చెప్పచ్చు. సో మరి మనం ఎప్పుడులాగే డిస్కస్ చేద్దాము, వై నాట్ అదర్ ఆప్షన్స్. ఓకే, సో బాగోర్ రీజియన్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఈ బాగోర్లో మనకి చాలా ఇన్కంప్లీట్ డేటా అయితే దొరికిందండి. బికాజ్ మనకి బాగోర్ ఒక్కటే అని మనం చెప్పలేము, రెండిట్లో కూడా మనకి దొరికాయి. సో బాగోర్ అయితే కాదు, ఇది ఒక్కటి అయితే మనం చెప్పలేము. బాగోర్ అండ్ లాంగ్నాజ్ అని చెప్తున్నాం కాబట్టి ఓన్లీ బాగోర్ అని మనం చెప్పలేము, రెండు ఇంపార్టెంట్ మనకి. అలాగే లాంగ్నాజ్ అలోన్ ఒక్కటే కూడా కాదు, బికాజ్ బాగోర్ లాంగ్నాజ్ కలిపి మనకి ఎవిడెన్సెస్ అనేవి దొరికాయి అనమాట. సో నెయిదర్ ఏ నెయిదర్ బి అయితే ఖచ్చితంగా కాదు, బికాజ్ రెండు సైడ్స్లోనూ మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇంటరాక్షన్స్ ఉన్నాయి, రైట్. సో బాగోర్ అనేది మనకి రాజస్థాన్లో ఉందండి, గుర్తుపెట్టుకోండి. అలాగే లాంగ్నాజ్ వచ్చేసి గుజరాత్లో ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి దొరికినటువంటి ఎవిడెన్సెస్ ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే, యాజ్ వీ టోల్డ్, మనకి కల్చర్ ఎక్స్చేంజ్ అన్నప్పుడు కల్చర్ ఎక్స్చేంజ్లోకి ఏమొస్తాయి, డొమెస్టికేషన్, క్యాటిల్ డొమెస్టికేషన్ చూడొచ్చు. అలాగే మీసోలిథిక్ హ్యూమన్ రిమైన్స్ కొన్ని మనకి దొరికాయండి మనకి. సో దాన్ని బట్టి కూడా మన హరప్పన్ సివిలైజేషన్తో దేవర్ ఇన్ టచ్ అని ఎవిడెన్సెస్ క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్. ఓకే, ఎక్కడ గంగా నదీ తీరాల్లో ఎక్కడ దొరికింది మనకి రైస్ కల్టివేషన్ ఎర్లియస్ట్ ఎవిడెన్స్ అని అన్నారు అంటే, ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది అని చెప్పి అడుగుతున్నారు. సో లాహూరా దేవా, సేనువార్, సోగౌరా అండ్ అలాగే కౌశాంబి. ఇచ్చిన ఆప్షన్స్లో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లాహూరా దేవా. సో లాహూరా దేవా అనేది మనకి యూపీలో, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ మనకి ఈ వ్యవసాయ ఆనవాళ్ళు దొరికాయండి, రైస్ కల్టివేషన్ ఎస్పెషల్లీ. దేనివల్ల అంటే మనకి ఇక్కడ కాలిపోయినటువంటి బియ్యపు గింజలు, చార్డ్ రైస్
గ్రెయిన్స్ ఎవిడెన్స్ అనేది దొరికింది మనకి. సో గంగా నది తీరం నియర్ గంగా వ్యాలీ, ఇక్కడ దీన్ని బట్టి మనం చెప్పొచ్చు లాహూరా దేవాలో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్ ఇన్ గంగా వ్యాలీ ఎక్కడ అంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎవిడెన్సెస్లో చెప్పాను, కాలిన బియ్యపు గింజలు దొరికాయి. దీనివల్ల మనకి దీంతో పాటు మనకి వ్యవసాయ చేసినటువంటి ఫార్మింగ్ ఎవిడెన్సెస్ అన్నీ కనిపెట్టాయి అన్నమాట. సో అలాగే ఇది మనకి నియోలిథిక్ ఏరాలోకి వస్తుంది అనమాట, రైట్? ఓకే, సారీ, ఓకే. సో నియోలిథిక్ సెటిల్మెంట్స్ అంటే కొంతమంది నివాసాలు అయితే మనకి కనిపించాయి. సో ఇది ఈ క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీన్ని బట్టి మనకి గంగా ప్లెయిన్స్లో గ్యాంగటిక్ రీజియన్లో మనకి ఎక్కడ ఎర్లీగా రైస్ కల్టివేషన్ జరిగింది అని చెప్పి క్వశ్చన్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ సేనువార్ ఎందుకు కాదు అంటే మనకి ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించి దొరికాయి ఎవిడెన్సెస్, కానీ ఫస్ట్ ఎర్లియస్ట్ రైస్ కల్టివేషన్ ఇన్ గంగా వ్యాలీ అయితే మాత్రం ఇక్కడైతే దొరకలేదు. ఓకే, నెక్స్ట్ సోగౌరాలో మనకి ఇక్కడ వచ్చేసి తామ్ర శాసనాలు, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అయితే మనకి బయటపడ్డాయండి, బట్ నాట్ ద రైస్ కల్టివేషన్. అగైన్ కౌశాంబి వచ్చేసి ఇది మనకి హిస్టరీలో వస్తుంది, ప్రీ హిస్టరీలో రాదండి. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిలవెంట్ టు ద ఎర్లియస్ట్ రైస్ కల్టివేషన్. ఓకే, సో లాహూరా దేవా విచ్ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్, రైస్ కల్టివేషన్ ఇక్కడ గంగా వ్యాలీకి సంబంధించి ఇక్కడ ఉంది. పీరియడ్ అరౌండ్ సమ్ 7000 to 6000 BC ప్రాంతంలో మనకి దొరికిందని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ రాక్ షెల్టర్ ఇన్ ఇండియా బేర్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్? భారతదేశంలో అత్యధిక గుహాలయాల్లో ఉన్నటువంటి చిత్రకళలు ఎక్కువగా ఏ రాక్ షెల్టర్ మీద ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. సో ఘాగ్రియా, భింబేట్కా, లేఖాహియా, అలాగే ఆడమ్గర్. సో ద ఆన్సర్ ఈజ్ భింబేట్కా. సో భింబేట్కా రాక్ షెల్టర్స్ మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయండి. దీంట్లోనే మనకి లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీహిస్టారిక్ గుర్తుపెట్టుకోండి, ప్రీహిస్టారిక్ రాక్ పెయింటింగ్స్. దీని గురించి మనము నిన్న జరిగినటువంటి క్లాస్ సెషన్లో కూడా మనము చెప్పాము. భింబేట్కాలో ఈ ప్రీహిస్టారిక్ రాక్ పెయింటింగ్స్లో ఎస్పెషల్లీ వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ హంటింగ్ ఈవెంట్స్ని, వీటన్నిటినీ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు అని చెప్పేసి, రైట్? సో భింబేట్కా కంటైన్స్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీహిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా. మనకి మోర్ దెన్ 700 రాక్ షెల్టర్స్ ఉన్నాయండి భింబేట్కాలో. అలాగే హండ్రెడ్స్ ఆఫ్ ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ పెయింటింగ్స్లో మనము డాన్సింగ్ సీన్స్ చెప్పాము, యానిమల్స్ చెప్పాము, వాళ్ళు పూజించేటువంటి గాడెస్ హంటింగ్ సీన్స్, ఎలా వేట ఆడతారు అని చెప్పేసి. సో ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మనకి మెయిన్లీ మీసోలిథిక్ ఏజ్కి సంబంధించి ఉన్నాయి. అలాగే కొన్ని పేలియోలిథిక్వి, తర్వాత లేటర్ పీరియడ్స్వి కూడా మనకి పొందుపరిచి ఉన్నాయన్నమాట. అండ్ ఐఎమ్ రీఇటరేటింగ్, భింబేట్కా మొట్టమొదట యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని మనం భారతదేశంలో చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఘాగరియాలో మనకి రాక్ పెయింటింగ్స్ దొరికాయి, కానీ ఎక్కువ కలెక్షన్ అయితే దొరకలేదు. సో దిస్ ఇస్ నాట్ ద హైయెస్ట్ నంబర్ అంటున్నారు కాబట్టి ఇది రాంగ్. అలాగే లేఖాహియాలో వచ్చేటప్పటికి అసలు రాక్ పెయింటింగ్స్ దొరికాయి, కానీ ఇట్స్ నాట్ దాట్ ఫేమస్ యాజ్ భింబేట్కా. అగైన్ దొరికాయి కానీ నాట్ దాట్ మచ్. నెక్స్ట్ వచ్చేసి ఆడమ్గర్ వచ్చేటప్పటికి మనకి కంపేర్డ్ టు భింబేట్కా ఇక్కడ కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ద ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆన్ స్టోన్ వాజ్ ఇన్ విచ్ లాంగ్వేజ్? ఓకే, అత్యంత ప్రాచీన రాతి శాసనం ఏ భాషలో ఉంది అని అంటున్నారు అనమాట. శిలాశాసనం, ద ఎర్లియస్ట్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ అనేది ఏ భాషలో ఉంది అంటున్నారు. అది వచ్చేసి మనకి ఆన్సర్ ఈస్ ఓకే, సో ప్రాకృతం అనేది భాష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ ఇన్స్క్రిప్షన్ అంటే వచ్చేసి మనము ఎడిక్ట్స్ ఆఫ్ అశోక. ఓకే, ఎడిక్ట్స్ ఆఫ్ అశోక
సో ఇక్కడ నేను ఇన్స్క్రిప్షన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న టాపిక్ నేను కవర్ చేయాలనుకుంటున్నాను. ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఎలా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఇడిక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది అర్థం అవ్వకపోవచ్చు, కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎలా డివైడ్ చేశారు అంటే బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఇన్ ఇట్ అండి. ఒకటి ప్రశస్తీలు, తర్వాత నేను ఇంగ్లీష్లోనే రాస్తాను ఇక్కడ. ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి ప్రశస్తీలు, నెక్స్ట్ వచ్చేసి ఇడిక్ట్స్, అండ్ అలాగే వీ హ్యావ్ ల్యాండ్ చార్టర్స్. ఓకేనా? సో అయితే ప్రశస్తి అనే వర్డ్ వచ్చేసి మనకి సంస్కృతం అనమాట, సంస్కృత్ వర్డ్ అది. దాని మీనింగ్ ఏమిటి అంటే ప్రైజింగ్, వీఆర్ ప్రైజింగ్, పొగడ్తలు. దీన్ని మనము యూలాజీస్ అంటాం, స్తుతులు లేదా పొగడ్తలు. ఓకే, సో ఈ ప్రశస్తిలు అనేవి రాజులు బేసిక్గా ఇది ఒక ప్లెయిన్ సర్ఫేస్, స్టోన్స్, నాట్ ఓన్లీ స్టోన్ కాదు, ఏదైనా రాక్ మనకి ఒక ఎనీ సర్ఫేస్ అంటే నాట్ ఓన్లీ స్టోన్, ఎనీ ప్లెయిన్ సర్ఫేస్ మీదైనా వీటిని చెక్కచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలహాబాద్ శాసనం ఫేమస్. సముద్రగుప్తుడు ఆయన గురించి తన యొక్క గొప్పలు చెప్పుకుంటూ రాశారు. అలాగే జునాగఢ్ శాసనం మనకి చాలా ఫేమస్. అదే మనకి సంస్కృతంలో ఫస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ అని మనం చెప్పచ్చు. దాంతోపాటు మనకి రుద్రదమనుడు అలాగే సముద్రగుప్తుడు రాసినటువంటి జునాగఢ్ శాసనము, అలహాబాద్ శాసనము, అశోకుని అలహాబాద్ శాసనం, ఇలా చాలా ఉన్నాయి. వి విల్ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి కంటెంట్ బేస్డ్ మీదుగా డివిజన్ చేస్తారు. ప్రశస్తిలు అంటే రాజుని తనను తాను పొగుడుకుంటూ రాసుకునేవి, తన గొప్పలు చెప్పుకునేవి. ఇడిక్ట్స్ అంటే రాజాజ్ఞలు. సో రాజాజ్ఞలు, కింగ్స్ ఆర్డర్స్, రాజుల యొక్క ఆదేశాలన్నీ కూడా ఈ యొక్క ఇడిక్ట్స్ అని అంటాం అనమాట. సో అశోకుని రాక్ అండ్ పిల్లర్ ఇడిక్ట్స్ మనకి శిలాశాసనాలు, స్తంభ శాసనాలు మనకి చాలా ఫేమస్ అయినాయండి. దాని ద్వారా బుద్ధిజం అనేది చాలా అద్భుతంగా స్ప్రెడ్ అయింది. ఓకే, సో ఇది మనకి ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి ప్రాకృత భాషలో ఉంది. అలాగే దాన శాసనాలు అంటే ల్యాండ్ చార్టర్స్ లేదా డొనేటివ్ రికార్డ్స్ అని మనం చెప్తాం. ఇవి ఇప్పుడు ఈ ప్రశస్తిలు కానీ ఇడిక్స్ కానీ కేవలం రాజులు మాత్రమే వేసుకునేవారు. దాన శాసనాలు అనేవి ఎవరైనా వేయచ్చు. విరాళాలు ఇచ్చిన, దానాలు ఇచ్చిన వాటిని చెక్కేవారు, ఎస్పెషల్లీ ఏదైనా టెంపుల్స్లో వీటిలో. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్. సో ద అర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటే ప్రాకృతం అని మనం చెప్తాము. అది ఏంటి, ఏ శాసనం అంటే ఎడిక్ట్స్ ఆఫ్ అశోక అనమాట. సో ఇది మనకి ప్రాకృత లాంగ్వేజ్లో రాస్తుంది. బ్రాహ్మీ లిపిలో ఉందండి, బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా అగైన్ వీ హ్యావ్ టు డిస్కస్ వన్ పాయింట్. సో బేసిక్గా మనందరికీ తెలియాల్సింది ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద లాంగ్వేజ్ అండ్ ద స్క్రిప్ట్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ప్రాకృత్ అనేది భాష, ఓకే, స్క్రిప్ట్ అనేది బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఉంది, బ్రాహ్మీ లిపిలో ఉంది, ప్రాకృత భాషలో ఉంది. సో వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్రిప్ట్ అండ్ ద లాంగ్వేజ్. లిపికి భాషకి తేడా అనేది తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ చెప్తాను. ఐ యామ్ ఈటింగ్ లేదా ఐ యామ్ ఈటింగ్ అంటాం. ఇది ఏ భాషలో ఉంది, ఇది ఏ భాషలో ఉంది. ఓకే, అలాగే ఇది ఏ స్క్రిప్ట్లో ఉంది, నేను ఏ స్క్రిప్ట్లో రాశాను ఫస్ట్ చూసుకోండి. ఇది ఇంగ్లీష్ భాష, ఐ యామ్ ఈటింగ్ అనేది భాష ఇంగ్లీష్, ఇట్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కానీ స్క్రిప్ట్ ఈజ్ తెలుగు, ఇంగ్లీష్ భాష, తెలుగు లిపి, ఇంతేనండి డిఫరెన్స్. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ భాష, హిందీకి లిపి లేదండి. హిందీకి మనకి కేవలం
దేవనాగరి స్క్రిప్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా భాషకి, లిపికి, ఎస్పెషల్లీ హిస్టరీ చదువుతున్న వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అశోకుడు ప్రాకృత భాష యూస్ చేశాడు, ఎందుకంటే అప్పట్లో మనకి ప్రాకృత లాంగ్వేజ్ అనేది చాలా ఆర్డినరీ పీపుల్కి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండే. తర్వాత మనకి ఈ పాళీ లాంగ్వేజ్ అనేది బేసిక్గా బుద్ధిస్ట్ లిటరేచర్ లాంగ్వేజ్ అండి. ఇది అప్పట్లో ఇన్స్క్రిప్షన్స్ మీదే మెయిన్ లాంగ్వేజ్గా దీన్ని వాడేవారు కాదు. సంస్కృతం అనేది కూడా తర్వాత కాలంలో మనకి వచ్చింది. ఓకే, భాష అనేది సంస్కృతం ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇన్స్క్రిప్షన్స్లో మాత్రం సంస్కృతము అప్పుడు రాలేదన్నమాట. బ్రాహ్మీ అనేది స్క్రిప్ట్ అండి, ఇది భాష కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇంకా అన్ని క్లియర్ చేసాం కదా. అశోకన్ ఎడిక్ట్స్ ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో. అశోక ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఇన్ మౌర్యన్ ఎరా. నెక్స్ట్, ద 3 ఏజ్ సిస్టమ్ స్టోన్, బ్రాంజ్ అండ్ ఐరన్ ఫ్రమ్ ద కలెక్షన్ ఆఫ్ కోపెన్హాగన్ మ్యూజియం వాజ్ కాయిన్డ్ బై అంటున్నారు. సో ఈ 3 ఏజ్ సిస్టమ్ ఏదైతే ఐరన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, స్టోన్ ఏజ్ ఉందో ఈ సిస్టమ్ని ఎవరు ఫస్ట్ తీసుకొచ్చారు అని చెప్తున్నారు. The answer is Thomson, option A. His full name is Christian Jørgensen Thomson. సో ఈయన ఒక డానిష్ ఆర్కియాలజిస్ట్ అండి. ఈయన ఈ 3 ఏజ్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, అలాగే ఐరన్ ఏజ్. ఓకే, సో రాతి శిలాయుగాన్ని ఈ విధంగా ఆయన తీసుకురావడం జరిగింది. సో హీ క్లాసిఫైడ్ దిస్ ఎంటైర్ ప్రీహిస్టారిక్ టూల్స్ బట్టి ఈ క్లాసిఫికేషన్ అనేది జరిగిందనమాట. సో ఈ ఎంటైర్ ప్రీహిస్టారిక్ కల్చర్స్ని మనం అర్థం చేసుకోవాలన్నా, ఐడెంటిఫై చేయాలన్నా ఎలా? వస్తువుల ఆధారంగా అండి. వస్తువుల ఆధారంగా ఈ స్టోన్ ఏజ్ని, ఓకే, శిలాయుగంలో వస్తువులను రాయితో తయారు చేసేవారు. సో అందులో కూడా ఎగైన్ మనకి స్టోన్ ఏజ్లో డిఫరెంట్ ఉన్నాయి. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం అనేసి. తర్వాత చాల్కోలిథిక్ ఏజ్ ఉంది, బ్రాంజ్ ఏజ్, కాంస్యయుగం, ఐరన్ ఏజ్. సో ఇవన్నీ మనకి ఉన్నాయన్నమాట. వి డోంట్ గో డీప్ ఇన్ టు దిస్. సో యాజ్ ఐ టోల్డ్, ద క్లాసిఫికేషన్ వాజ్ బేస్డ్ ఆన్ ద కలెక్షన్స్. ఈ మ్యూజియం, కోపెన్హాగన్ మ్యూజియంలో ఉన్న కలెక్షన్ బట్టి, డెన్మార్క్లో ఉంటుంది ఈ మ్యూజియము. ఈ థామ్సన్ దాన్ని బట్టి, ఆ వస్తువుల వాడకం బట్టి దీన్ని ఇలా క్లాసిఫై చేశారనమాట. సో ఈ 3 ఏజ్ సిస్టమ్ అనేది మనకు ఒక ప్రీహిస్టరీని చదువుకునేందుకు, ఎంటైర్ ఆర్కియాలజీకి కూడా ఇది ఒక ఫౌండేషన్ అని చెప్పచ్చు. ఇక్కడి నుంచి మనం మొదలు పెడతామని మనం చెప్పచ్చు. ఓకే, లబాక్ ఎందుకు కాదంటే, జాన్ లబాక్ ఏం చేశారు అంటే, ఈయన ఈ స్టోన్ ఏజ్ని అగైన్ హీ హాస్ డివైడెడ్ ఇంటూ పేలియోలిథిక్ అండ్ నియోలిథిక్. బట్ ఈ 3 ఏజ్ సిస్టమ్ని అయితే కనిపెట్టలేదు. నాట్ ఈవెన్ టైలర్ ఆల్సో. ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్ అనమాట ఈయన పేరు. సో ఈయన ఒక ఆంథ్రోపాలజిస్ట్. సో హీఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు దిస్. అండ్ అలాగే గార్డన్ చైల్డ్, ఈయన ఒక హిస్టరీ స్కాలర్, హిస్టారియన్ అండ్ ఈజ్ అన్ ఆర్కియాలజిస్ట్ యాజ్ వెల్. ఈయన అర్బన్ రివల్యూషన్కి సంబంధించి కొన్ని థియరీస్ని డెవలప్ చేశారండి. బట్ ఈ 3 ఏజ్ సిస్టమ్ అయితే కాదు. ఈయన గురించి మనం తర్వాత మాట్లాడొచ్చు. ఓకే, సో 3 ఏజ్ సిస్టమ్ అంటే ఏంటి? స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై థామ్సన్. ఈ కోపెన్హాగన్ మ్యూజియం ఈజ్ ఇన్ డెన్మార్క్. ఓకే, ఇదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సైట్స్ ప్రొవైడ్ ద ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ద మీసోలిథిక్ పీరియడ్? సో మీసోలిథిక్ పీరియడ్లో పశు పోషణకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఎక్కడ దొరికాయి అంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బాగోర్. సారీ, దిస్ ఇస్ రాంగ్. బాగోర్ రాజస్థాన్లో ఉంది, చెప్పాము. సి ఈ ఎంసీక్యూ, ద బ్యూటీ ఆఫ్ దిస్ లెర్నింగ్ హిస్టరీ త్రూ ఎంసీక్యూస్ ఈజ్ రిపిటేషన్ అవుతాయి కొన్ని క్వశ్చన్స్ ఎక్కడో దగ్గర మనకి. దానివల్ల ఇప్పుడు బాగోర్ అనేది రాజస్థాన్ అది మనం ఖచ్చితంగా మనం ఇట్లా చెప్పేస్తున్నాం కదా, ఆ విధంగా. సో బాగోర్ అనేది
ఒక మీసోలిథిక్ సైట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులోనే మనకి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ దొరికాయి. బికాజ్ మనకి ఈ ఆర్కియాలజిస్ట్ వచ్చేసి కొన్ని ఈ క్యాటిల్ కానివ్వండి, షీప్, గోట్, వీటికి సంబంధించి బోన్స్ దొరికాయి అన్నమాట మనకి ఈ లొకేషన్లో. ఓకే, సో దీనివల్ల మనకి ఇట్ ఇండికేట్స్ మీసోలిథిక్ పీపుల్ బాగోర్లో యానిమల్ డొమెస్టికేషన్ చేశారని, అలాగే సెమీ నొమాడిక్ లైఫ్ని. మీసోలిథిక్లో మనం సెమీ నొమాడిక్ లైఫ్ గురించి డిస్కస్ చేసాము. సావరాలు నిర్మించుకునేవారు, మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళేవారు. నియోలిథిక్ టైంకి మనకి పర్మనెంట్ సెటిల్మెంట్స్ అనేవి వచ్చాయి. అలాగే ఎర్లీ ఫుడ్ ప్రొడక్షన్ కూడా మనకి ఈ బాగోర్ రీజియన్లో కనిపిస్తుంది. సో బేసిక్గా బాగోర్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మీసోలిథిక్ సైట్స్ ఇన్ ఇండియా అని మనము చెప్పచ్చు. ఒడై ఈజ్ నాట్ ఫేమస్ ఫర్ మీసోలిథిక్ ఎవిడెన్సెస్ ఏం లేవండి, ఇదైతే కాదు. బోరీ అనేది పేలియోలిథిక్ ఆధారాలు దొరికాయి కానీ మీసోలిథిక్లో దొరకలేదు. అలాగే లక్నియాలో మనకి రాక్ పెయింటింగ్స్, మనం పైన ఇందాక క్వశ్చన్లో కూడా వచ్చింది, కొన్ని ప్రీహిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ అలాగే ప్రీహిస్టారిక్ ఎవిడెన్సెస్ దొరికాయి కానీ యానిమల్ డొమెస్టికేషన్కి సంబంధించి ఏమీ దొరకలేదు. ఓకే, సో బాగోర్ సైట్లో విచ్ ఈజ్ ఇన్ రాజస్థాన్ మనకి ఎవిడెన్సెస్ ఆఫ్ యానిమల్ డొమెస్టికేషన్ దొరికింది, విచ్ ఈజ్ ఇన్ ద మీసోలిథిక్ పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్టోన్ ఏజ్. శిలాయుగానికి సంబంధించి 3 ఏజెస్, స్టోన్ ఏజ్లో మనకి ఉన్నాయి కదా, సబ్సెక్ట్స్. సో ఇక్కడ దాని గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో స్టోన్ ఏజ్కి సంబంధించినవి ఏది కరెక్ట్ ఏది రాంగ్. ఫస్ట్ పాయింట్ చదవండి. డిఫరెంట్ పీరియడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టైప్ అండ్ టెక్నాలజీ ఆఫ్ స్టోన్ టూల్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు యూఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ ద డాట్స్, రైట్? ప్రీవియస్గా క్వశ్చన్ మనకి వచ్చింది, ఏ విధంగా డివైడ్ చేశారు స్టోన్ ఏజ్ని, 3 ఏజెస్ని. ఓకే, సెకండ్ పాయింట్, దేర్ ఆర్ నో రీజనల్ వేరియేషన్స్ ఇన్ ద టైప్ అండ్ టెక్నాలజీ ఇన్ డిఫరెంట్ పీరియడ్స్. ఎటువంటి రీజనల్ వేరియేషన్స్ లేవు అంటున్నారు, ఏది ప్రాంతాలు మారలేదు అంటున్నారు. ఓకే, అంటే అన్ని ప్రాంతాల్లోనూ టైప్ అండ్ టెక్నాలజీ ఒకటే ఉంది అని అంటున్నారు. ఇదైతే తప్పు ఖచ్చితంగా. థర్డ్ వన్ చూడండి, స్టోన్ ఏజ్ కల్చర్స్ ఆఫ్ డిఫరెంట్ పీరియడ్ ఇవాల్వ్డ్ యూనిఫామ్లీ ఇన్ ఏ నీట్ యూనిలీనియర్ ఫ్యాషన్. అందరూ ఒక యూనిఫామ్గా కల్చర్ అనేది ఫాలో అయ్యింది అనేసి అంటున్నారు. ఇదైతే ఖచ్చితంగా తప్పు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది మాత్రమే కరెక్ట్. ఎందుకంటే మనకి స్టోన్ ఏజ్ పీరియడ్స్ అంటే పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, ఇవన్నీ మనం ఎలా క్యాలిక్యులేషన్స్ చేసాం, ఎలా క్లాసిఫై చేసామంటే, ఫస్ట్ థింగ్ అండి, వాళ్ళు వాడేటువంటి స్టోన్ టూల్ టైప్స్, అలాగే వాళ్ళు టూల్ మేకింగ్ టెక్నిక్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసేవారు. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టెక్నిక్ ఉండేది, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టూల్ ఉండేది. ఆబ్వియస్లీ వాళ్ళు వాడేటువంటి రా మెటీరియల్స్, లైఫ్ స్టైల్, వాళ్ళు ఉండేటువంటి లైఫ్ స్టైల్, అలాగే వాళ్ళు వాడినటువంటి టెక్నాలజీ విధానం, పద్ధతి. అయితే ఇవన్నీ మీరు గమనిస్తే ఈ స్టోన్ ఏజ్ అనేది ఖచ్చితంగా బేసిస్ ఆన్ టైప్ అండ్ టెక్నాలజీ ఆఫ్ స్టోన్ టూల్స్ తోనే మనము డివిజన్ చేసాం. స్టేట్మెంట్ 2 ఎందుకు రాంగ్ అంటే, దేర్ వర్ సో మచ్ ఆఫ్ రీజనల్ వేరియేషన్స్ అండి, విత్ రెస్పెక్ట్ టు టూల్ టైప్స్ కానివ్వండి, విత్ రెస్పెక్ట్ టు రా మెటీరియల్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, వాళ్ళు ఉండిన రీజన్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ప్రతి రీజియన్, డిపెండింగ్ అపాన్ ద క్లైమేట్స్, డిపెండింగ్ అపాన్ వాళ్ళకి దొరికినటువంటి రిసోర్సెస్ బట్టి డిఫరెన్స్ అనేది ఉంది. వాళ్ళు ఇవాల్వ్ అవుతూ వస్తూనే ఉన్నారు. కాబట్టి ఎక్కడా కూడా సేమ్ అనేది లేదు, వేరియేషన్స్ అయితే ఉన్నాయి. స్టేట్మెంట్ 3 ఎందుకు రాంగ్ అంటే, స్టోన్ ఏజ్ కల్చర్స్ అనేవి యూనిఫామ్గా అవ్వలేదండి. కొన్ని ఏజెస్లో కొన్ని డెవలప్మెంట్స్ అనేవి కొంచెం ముందుగా అయిపోయినాయి. కొన్ని రీజియన్స్లో వాళ్ళు ఇంకా, నేను నిన్న కూడా చెప్పాము, ప్రీవియస్ క్లాస్లో చెప్పాము మనము, ఒక ఎరా క్లోజ్ అయిందంటే ఇంకో ఎరా స్టార్ట్ అయిందంటే ఇంకో ఎరా క్లోజ్ అయిందంటే కాదు. స్టిల్ సమ్ రీజియన్స్ డూ ఫాలో ద ఎర్లియస్ట్ పేలియోలిథిక్లో ఉంటారు, స్టిల్ నౌ వీఆర్ ఇన్ నియోలిథిక్ ఏజ్, అలా. ఓకే,
సో డెవలప్మెంట్ ఈజ్ అనీవెన్. అండ్ ఇక్కడ యూనిలీనియర్ అంటున్నారు, కాదండి, ఇట్ ఈస్ మల్టీ డైరెక్షనల్. సో ఇది నీట్గా యూనిలీనియర్గా అయితే లేదు. ఓకే, సో బేసిస్ ఆఫ్ స్టోన్ ఏజ్ డివిజన్ అనేది దేని మీద అంటే స్టోన్ టూల్ టైప్ మీద, అలాగే వాళ్ళు వాడే టెక్నాలజీ మీద. ఈ డెవలప్మెంట్ ప్యాటర్న్ అనేది అనీవెన్ ఉంది అండ్ రీజనల్ కూడా ఉంది. ఇవన్నీ యూనిఫామ్ అక్రాస్ ఇండియా అయితే కాదు. సో మీరు గమనించండి, పేలియోలిథిక్ ఏజే గనక మనం చూసుకున్నట్టయితే అక్కడ మనకి టైప్ ఆఫ్ స్టోన్ ఏది యూజ్ చేశారంటే స్ఫటిక, క్వాడ్జైట్ స్టోన్ యూజ్ చేశారండి. అలాగే టూల్స్ గనక మనం గమనిస్తే హ్యాండ్ యాక్సెస్, బ్లేడ్స్, స్క్రేపర్స్, పెచ్చులు, ఫ్లేక్స్ యూజ్ చేసేవారు, చాపర్స్ యూజ్ చేసేవారు, క్లీవర్స్ యూజ్ చేసేవారు. మరి వీళ్ళు లైఫ్ స్టైల్ పేలియోలిథిక్ టైంలో హంటర్ గ్యాదరర్స్ ఉండేవారు. వేట అలాగే ఫుడ్ సేకరణ, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకానమీ ఉండేది వీళ్ళ లైఫ్ స్టైల్లో. అలాగే వీళ్ళు సంచార జీవితం, నొమాడిక్ లైఫ్ లో ఉండేవారు అనమాట, రైట్. సో ఈ విధంగా గమనించుకుంటే చాలా చేంజెస్ అనేది ఉన్నాయి మనకి. మీసోలిథిక్ టైంలో అప్పుడు డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ వచ్చింది, జియోగ్రఫికల్ కండిషన్స్ అనేవి సపోర్ట్, ఫ్లోరా అండ్ ఫోనా అనే ఒక టాపిక్ మనకు ఉంటుందండి హిస్టరీలో. అంటే మనకి వృక్షజాలాన్ని ఫ్లోరా అంటాము, జంతుజాలాన్ని ఫోనా అంటాం. జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ బేసిస్ మీద మనకి పేలియోలిథిక్ టైంలో వీళ్ళు నొమాడిక్ లైఫ్ స్టైల్ ఉండేది, రైట్. మీసోలిథిక్ టైంలో కొంచెం సపోర్టివ్గా ఉండేటట్టు జియోగ్రఫికల్ కండిషన్స్ వాళ్ళు పశుపోషణ స్టార్ట్ చేశారు, రైట్. ఇల్లు, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ షెల్టర్స్ దే హ్యావ్ స్టార్టెడ్. అప్పుడే పాటరీ మేకింగ్ మనకి ఉంది. అలాగే టూల్స్ కనుక చూస్తే మైక్రోలిథిక్స్ అంటే సూక్ష్మ శిలలు వాడేవాళ్ళు. అవి చాలా చిన్న సైజు ఉంటాయి అన్నమాట. జాస్పర్తో తయారయ్యేవి, ఫ్లింట్ అని ఇలా కొన్ని ఉన్నాయి. అండ్ అగైన్ కమింగ్ టు న్యూ స్టోన్ ఏజ్ విచ్ వి సే నియోలిథిక్ ఏజ్లో చూస్తే హంటింగ్ టు ఫుడ్, ఫ్రమ్ ఫుడ్ హంటింగ్ టు వీళ్ళు ఫుడ్ ప్రొడక్షన్కి వచ్చారు. మనకి అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది, రైట్. సో పశు పోషణ డెవలప్ అయింది, వ్యవసాయం డెవలప్ అయింది, ఇండస్ట్రియల్ ఎకానమీ స్టార్ట్ అయింది, రైట్. అండ్ ఈ విధంగా నియోలిథిక్లో చూసుకుంటే పాలిష్డ్ స్టోన్ టూల్స్ ఉన్నాయి, యాక్సెస్ కానీ, గ్రైండింగ్ స్టోన్స్ కానీ, ఇలా ఈ విధంగా గమనించుకుంటూ వస్తే దేర్ ఆర్ అన్ని విధాలుగా చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ ఫస్ట్ విజిటెడ్ భింబేట్కా కేవ్స్ అండ్ డిస్కవర్డ్ ప్రీహిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్స్ రాక్ పెయింటింగ్స్? సో హూ ఈజ్ ద ఫస్ట్ వన్ హూ విజిటెడ్ భింబేట్కా కేవ్స్ అంటున్నారు. సో దీని ద్వారా మనకి ప్రీహిస్టారిక్ ఇంపార్టెన్స్ అనేది తెలిసింది, బయటికి తీసుకొచ్చింది ఎవరు అంటే విఎస్ వాకంకర్, విష్ణు శ్రీధర్ వాకంకర్. ఈయన ఫస్ట్ ప్రీహిస్టారిక్ ఇంపార్టెన్స్ని బయటికి తీశారు, విచ్ షోస్ ద భింబేట్కా రాక్ షెల్టర్స్ ఇన్ 1957. ఈయన ఈ ప్రీహిస్టారిక్ కేవ్ పెయింటింగ్స్ అన్ని బయటికి తీసుకొచ్చారనమాట. ఓకే, అంటే స్టోన్ ఏజ్ హ్యూమన్ హ్యాబిటేషన్ ఎవిడెన్సెస్ దొరికాయి, అంటే మానవుడు నివాసాలు ఎవిడెన్సెస్ దొరికాయి, రాక్ షెల్టర్స్ దొరికాయి మనకి. తర్వాత మనకి భింబేట్కా చాలా ఇంపార్టెంట్ ప్రీహిస్టారిక్ సైట్ అయిపోయింది, యునెస్కో రికగ్నైజ్ చేసింది వరల్డ్ హెరిటేజ్ సైట్గా. ఓకే, ఈ పెయింటింగ్స్ చూస్తే మనకి ఎక్కువగా కొన్ని అక్కడక్కడ పేలియోలిథిక్, ఎక్కువగా మీసోలిథిక్ ఎరాస్కి సంబంధించినవి కనిపిస్తాయండి. సో విఎస్ వాకంకర్ ఈజ్ ద ఫస్ట్ హూ విజిటెడ్ భింబేట్కా కేవ్స్ అని మనము చెప్పచ్చు. మధు స్వరూప్ వాత్సా, ఈయన మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా ఎక్స్కవేషన్స్లో ఎక్కువ పాత్ర పోషించారు. ఈయనకి భింబేట్కాతో సంబంధం లేదు. హెచ్డి సంకాలియా, ఈయన ఒక ఫేమస్ ఆర్కియాలజిస్టు. ఈయనైతే డిస్కవర్ అయితే చేయలేదండి, ప్రీహిస్టరీ మీద చాలా ఇవి చేశారు కానీ హీ ఈజ్ నాట్ ద వన్ హూ డిస్కవర్డ్ భింబేట్కా. నెక్స్ట్ విఎన్ మిశ్రా, ఈయన చాలా లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈయన రావడం జరిగింది, బట్ నాట్ ద డిస్కవరర్ ఆఫ్ భింబేట్కా. ఓకే, సో భింబేట్కాని ఫస్ట్ డిస్కవర్ చేసింది విఎస్ వాకంకర్. ఏ ఇయర్లో అంటే 1957. భింబేట్కా మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఇది దేనికి ఫేమస్ అంటే మనకి ప్రీహిస్టారిక్ రాక్ పెయింటింగ్స్కి భింబేట్కా ఫేమస్. ఓకే, సో దీంతో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద ప్రీహిస్టారిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక సమ్మరైజ్ చేసుకొని
కంప్లీట్ చేసాము. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.